ఇది ఖచ్చితంగా చాలా మంది సగం హిపోక్రసీతో బతుకుతుంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అండి, బట్ దెర్ ఈస్ సమ్ ఎనర్జీ అండి, దెర్ ఈస్ సమ్ ఎనర్జీ అంటారు. ఇందాక రవి చెప్పినట్టు, ఇఫ్ యు టేక్ ఎవ్రీ డెఫినేషన్ ఆఫ్ ఎనర్జీ విల్ ఫిట్ ఇన్ టు గాడ్. ఎనర్జీని మనం చూడలేము, వీ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్. భగవంతుడు అంతే, మనం చూడలేము. ఎనర్జీ కాన్ బి క్రియేటెడ్, కాన్ బి డిస్ట్రాయిడ్. దేవుడు అంతే, ఆది లేదు అంత లేదు. మీరు ఎనర్జీ గురించి నిరాకారుడు నిరంజనుడు అన్నా సరే, ఒక రూపం లేనిది ఎనర్జీ, ఒక రూపం లేనివాడే భగవంతుడు. ఇది ఏ డెఫినేషన్లో తీసుకున్నా ఎనర్జీకి ఇచ్చే ప్రతి డెఫినేషన్ దేవుడి డెఫినేషన్లో ఫిట్ అవుతుంది. అండ్ ఒక మంచి నా మనసులో ఉన్నమాట, అంటే నేను చదువుకున్న మాటే, నేను రాసింది కాదు, అదే ఇందులో చెప్పడం జరిగింది. హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు. భారతదేశం హిందూ మతంతో ఉన్నప్పటికీ హిందూ ధర్మం మీద నిలబడిన దేశం. అంటే డిఫరెన్స్ ఏంటంటే, హిందూ మతం బొట్టు పెట్టండి అని చెప్పుద్ది, హిందూ ధర్మం పక్కోడికి అన్నం